మేమైతే ఒక రోజంతా ఏడ్చుకున్నాం, అంత బాధ ఉండే మాకైతే. డాడీ అయితే ఎప్పుడు ఏడవంది, డాడీ కూడా ఏడ్చిరట. మస్తు బాధపడ్డాం అనమాట అందరం అయితే ఇంట్లో. కొన్ని అనుకోకుండా జరుగుతాయి కదా, ఇంకా అట్లా అయిపోయింది. పాపం మమ్మీ కూడా చాలా చాలా బాధపడ్డది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, ఇంకా చాలా బాగున్నాను. నేను చెప్పలేదు ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో అయితే చూసి ఉంటారు కదా, చెల్లికి స్టమక్ పెయిన్ వచ్చి అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళామని చెప్పేసిన. ఇంకా తర్వాత ఇంకా ఒకరైతే అన్నారు, అక్క మంచి గైనకాలజిస్ట్ తీసుకెళ్ళామని, డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము. అక్కడికే తీసుకెళ్ళామన్నమాట. తను ట్యాబ్లెట్స్ ఇచ్చారు. మీకు ఏమేమైంది అనేది మొత్తం ఈ వీడియోలో అయితే కంప్లీట్గా చెప్తాను అనమాట. అసలు ఏమైంది చెల్లికి, ఎందుకు హాస్పిటల్లో జాయిన్ చేసినాం అనేది ఇంకా ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా చెప్తా. చెల్లిని అయితే బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఇంకా ఇప్పుడే టిఫిన్ చేస్తుంది, ఇడ్లీ అయితే చేస్తుంది. అందరం అయితే తినేస్తున్నాము. చెల్లి కూడా ఇడ్లీ పెట్టేసినాము. అయితే ఏంటంటే ఫస్ట్ చెల్లికి పీసీఓడి ప్రాబ్లం ఉండే, అలాగే థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఉండే. ఇంకా దానికైతే ట్యాబ్లెట్స్ పడుతుంది. ఇంకా పీసీఓడి తర్వాత ఇంకా 2 months తర్వాత అయితే చెల్లి చూసుకుంది అనమాట. ఏమనుకుందంటే అట్లనే ఇంకా మనకి మంత్కి పీరియడ్స్ అవుతాయి కదా, చెల్లి అట్లనే అనుకుంది. కానీ చూస్తే 2 months తర్వాత ప్రెగ్నెన్సీ అని తెలిసిందనమాట. ప్రెగ్నెన్సీ అని తెలిసింది. అదే టైంలో చెల్లి ఏంటంటే హాస్టల్లో ఉండే, మీకు ఆల్రెడీ ఒకసారి వీడియోలో కూడా చెప్పుంటా. చెల్లి బీఎడ్ కోచింగ్ కోసం అయితే హాస్టల్కి వెళ్తుందని చెప్పేసి, ఇంకా బీఎడ్ అయిపోయింది, డిఎస్సి కోచింగ్కి అయితే హాస్టల్కి వెళ్ళింది అనమాట. ఇంకా అక్కడ ఏంటంటే 3rd floor అనమాట. ఏంటిదా చెక్కైతే ఉండడమేమో 3rd floor అనమాట. అయితే క్లాసెస్ ఏమో కింద ఉంటాయి అనమాట, ఫస్ట్ ఫ్లోర్ కింద మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో. ఇంకా రూమ్ ఏమో చెల్లేది 3rd floor అనమాట. ఇంకా అక్కడ ఉన్నది కదా, ఉండడం వల్ల ఏంటంటే ఓకే పైకి ఎక్కడం కిందికి రావడం, పైకి ఎక్కడం కిందికి రావడం, అలా ఇంకా అదొకటి అయిపోయింది. ఈ టైంలో కూడా ఎందుకు వెళ్ళడం అని అంటే, ఇప్పుడు నెక్స్ట్ మంత్లోనే మనకి ఏమంటారు డిఎస్సి ఎగ్జామ్ ఉంది. ఇప్పుడు కాకపోతే కష్టపడకపోతే ఇంకెప్పుడు అన్నట్టుగా అనుకున్నాం అనమాట. ఇంకా అందుకే మెల్లగా కొంచెం చేతనైన వరకు చూసుకుందాం అనుకున్నాం. కానీ ఊకే స్టెప్స్ పైకి ఎక్కడం దిగడం వల్ల ఏమైపోయింది, కొంచెం అప్పటి నుంచి పెయిన్ అనేది రావడం స్టార్ట్ అయింది. బ్యాక్ పెయిన్ అలాగే స్టమక్ పెయిన్. దాని తర్వాత ఇంకా కరీంనగర్ నుంచి జగిత్యాలకి జర్నీ కదా, ఇంకా హాలిడేస్ వచ్చినప్పుడు పాపం ఖుషి కూడా ఒకటే ఉంటుంది, ఇక్కడ ఖుషిని కూడా వదిలిపెట్టి ఒకదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయింది కదా. ఇంకా అందుకే మధ్య మధ్యలో ఖుషిని వచ్చి చూసుకొని వెళ్ళడము, ఇంకా అలా జర్నీ చేయడం వల్ల కూడా ఇంకా పెయిన్ అనేది ఎక్కువైపోయింది. ఇంకా 2 months చెల్లి అలానే కంటిన్యూగానే ఉండిపోయింది. ఇంకా 3rd month వచ్చేసరికి అయితే ఇంకా చెప్పలేనంత పెయిన్ వచ్చేసింది అనమాట. ఇంకా అక్కడికి ఊరికి వెళ్ళి వచ్చిందంట. ఇంకా దానివల్ల ఇంకా పెయిన్ ఎక్కువైపోయింది. ఇంకా దాని తర్వాత ఖుషి కూడా, చిన్నపిల్లలు ఎలా ఉంటారు, అటు తిరగడం ఇటు తిరగడం అలా ఉంటుంది కదా. ఇంకా ఖుషితోని కొంచెం ఎక్కువ ఎత్తుకోవడము, లేకపోతే ఎంత డాడీ నానమ్మ తాతయ్య ఉన్నా కానీ అమ్మ దగ్గరికి ఎక్కువ వస్తారు కదా, అలా ఖుషిని ఎత్తుకోవడము, తర్వాత ఇంకా ఆడించడం అట్లా చేయడం వల్ల ఏంటంటే ఇంకా పెయిన్ అనేది ఎక్కువైపోయింది. బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువైపోయింది. దాని తర్వాత హాస్పిటల్లో అయితే జాయిన్ చేసినాము. 3rd month ప్రెగ్నెన్సీ అనమాట చెల్లిది. ఇంట్లో అయితే అందరం చాలా చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ ఖుషికి 1 year అయిపోయింది. ఫస్ట్ ఏమనుకున్నాము అంటే, వాళ్ళు అనుకున్నారు, మేమైతే ఏమనుకున్నాం ఏంటంటే ఇప్పుడే ఎందుకులే 1 year పాపనే కదా వద్దులే అన్నట్టుగా అనుకున్నారు. కానీ మేమేందంటే అమ్మ వాళ్ళ మేమంతా దేవుడు ఇచ్చిన దాన్ని ఎందుకు వద్దనుకోవడము, ఇప్పుడు మనం కాదనుకొని మళ్ళీ ట్యాబ్లెట్స్ వేసుకొని పోగొట్టుకున్న తర్వాత కాకపోతే మళ్ళీ బాధపడడం ఎందుకని చెప్పేసి, ఇప్పుడు ఎంతోమందికి పిల్లలు కాక బాధపడుతున్నారు కదా, మనం దేవుడు ఇచ్చిన దాన్ని ఎందుకు వద్దనుకోవడం అని వాళ్ళు అలాగే కంటిన్యూలో ఉన్నారనమాట. 1 year అయినా సరే నెక్స్ట్ ఇంకా పని అయిపోతుంది పిల్లలు ఇంకా అని చెప్పేసి చెల్లెలు అలానే ప్రెగ్నెన్సీ ఉంచుకున్నారనమాట. ఇంకా అది 3 months కూడా కాలేదు, ఇలా కోచింగ్కి వెళ్ళడము, ఇంకా పైకి కిందకి దిగడము, తర్వాత జర్నీ చేయడము, ఇంకా దీని అంత ఎఫెక్ట్ అంతా 3 months వరకు బాగా అయిపోయింది అనమాట. ఇంకా ప్రెగ్నెన్సీ ఇంకా చెల్లికి అనుకోకుండా బ్లీడింగ్ స్టార్ట్ అయిపోయింది. యూరిన్ ప్రాబ్లం కూడా అయిపోయింది అనమాట. అసలు యూరిన్ అనేది సరిగ్గా రావట్లేదు చెల్లికి, అట్లా డ్రాప్ లాగా రావడం అనమాట. ఇంకా కొంచెం ఇక ఎక్కువ బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. ఎక్కువసేపు నిలబడకపోయేది, ఎక్కువసేపు కూర్చోపోయేది, పడుకోకపోయేది, అట్లా బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది. దాని తర్వాత ఇంకా హాస్పిటల్లో చూపిస్తే ఏమన్నారంటే, ఇంకా 1 week వరకు చూడండి, ఇక చెప్పలేము, ఒకవేళ ఉంటుంది, లేకపోతే ఇక అంటారు కదా, ఇంకా 1 week వరకు అయితే చూడండి, లోపల పిండం కూడా సరిగా లేదు, ఎదుగుదల కూడా లేదు అని చెప్పారు అనమాట. ఇంకా 3 months ప్రెగ్నెన్సీ అయినా కానీ సరిగా ఎదుగుదల లేదని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి ట్యాబ్లెట్స్ వాడుతుంది చెల్లె. ఇంకా సడన్గా ఏమైపోయింది, బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది చెల్లెకి. అనుకోకుండా ఇన్ఫెక్షన్ కూడా అయిపోయింది. మళ్ళీ దాంట్లో ఇన్ఫెక్షన్, సో యూరిన్ కూడా సరిగా రాకపోవడము, అసలు అన్నీ ఇంకా బ్యాక్ పెయిన్ మొత్తం అసలు దారుణంగా అయిపోయింది. అంతకంటే ముందు మేము ఏం చేసినామంటే, ఇంకా చెల్లెకి చేతనైతలేదుగా, మేము కూడా వచ్చినాం కదా, అందుకే ఖుషిని మేము తెచ్చుకున్నాం అనమాట. ఇంకా 1 week మేము ఉంచుకున్నాము. దాని తర్వాత ఇక అక్కడ చెల్లి ఉన్నది,
అనుకోకుండా బ్లీడింగ్ స్టార్ట్ అవ్వగానే హాస్పిటల్లో జాయిన్ చేసినాము. జాయిన్ చేసిన తర్వాత మేడం ఏమన్నారు, ఇంకా ప్రెగ్నెన్సీ కష్టం అమ్మ, ఇంకా పిండం కూడా లోపల ఎదుగుదల లేదు అని చెప్పేసి అన్నారనమాట. ఇంకా ఇంకేమన్నారంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ మీరు ఇలానే కంటిన్యూ చేస్తే మాత్రం నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా ఛాన్స్ లేకుండా అవుతుంది, మరి మీకు ఒక పాప మీదనే ఉండిపోతారు అన్నట్టుగా అన్నారనమాట. ఇంకా దానికి భయం అయిపోయింది మాకు. ఇంకా ఇంకా పిండం కూడా సరిగా ఉండట్లేదమ్మా, అది జారిపోతుంది, మొత్తానికి కింద జారిపోయింది అని చెప్పేసి అనమాట. ఇంకా బెడ్ రెస్ట్, కంప్లీట్ బెడ్ రెస్ట్ అని కూడా అని చెప్పేసి పోయింది. ఇంకా మేడం అన్నారు ఇది ఉండదమ్మా అని చెప్పేసి అనమాట. ఇంకా అందుకే ఆ రోజు నైట్ అంతా చెల్లెని హాస్పిటల్లో జాయిన్ చేసాము. ఇంకా ట్యాబ్లెట్ ఇచ్చేసారనమాట. అలా చెల్లెకు మార్నింగ్ వరకు అబార్షన్ అనేది అయిపోయింది, అంటే పిండం అనేది పడిపోయింది అనమాట. ఇంకా మేమైతే ఇంట్లో చూడాలి ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఏంటంటే ఇంకొక రోజుతే అయిపోయేది, ఇంకా పనిలో పని అయిపోతుంది కదా, ఖుషితో పాటు ఇంకొకరు అన్నట్టుగా అనుకున్నాము. తొందరనే ఇంకేంది ఇద్దరు అయిపోతారులే అన్నట్టుగా వెయిట్ చేయకుండా అని అనుకున్నాము. కానీ చూస్తే ఇంకా అట్లా అయిపోయేసరికి అసలు మా హ్యాపీనెస్ అంతా పోయిందనమాట. మేము ఎంత హ్యాపీగా ఉన్నామో, ఇంకేంది వెయిట్ చేయకుండానే దేవుడు ఇచ్చిండు కదా అని అనుకున్నాము. తర్వాత చూస్తే ఇక ఇట్లా అయ్యేసరికి ఇవన్నీ కాంప్లికేషన్స్ వచ్చేసరికి హాస్పిటల్ అడ్మిట్ చేసినాము. ఇంకా పిండం కూడా పడిపోయింది మార్నింగ్ 5:30 వరకు అట్లా. ఇంకా అందుకే చెల్లని రోజంతా అబ్జర్వేషన్లో ఉంచాలి అని అన్నారు. అందుకే ఆ రోజంతా అడ్మిట్ చేసి ఉంచినాం అనమాట. ఇంకా తర్వాత మార్నింగ్ 5:35 వరకు అట్లా పిండం ఇక ఉంటుంది, మొత్తం బ్లీడింగ్ అయిపోయింది అనమాట. దానివల్ల ఇంకా ఇంట్లో మొత్తం చాలా డల్ అయిపోయినాము, మస్తు బాధపడ్డాము. ఎంత అసలు ఏదైనా అయింది ఇప్పుడు మనకి మంచి జరుగుతుంది అన్నప్పుడు తర్వాత మళ్ళీ ఒకటేసారి సడన్గా బ్యాడ్ జరిగితే ఎంత బాధ అనిపిస్తుంది. అసలు మా ఇంట్లో అయితే చాలా బ్యాడ్గా ఫీల్ అంటే అందరం చాలా బాధపడ్డాము. అబ్బా ఎందుకు ఇట్లా జరిగింది మాకే అన్నట్టుగా. పాపం ఎందుకంటే హెల్త్ కూడా నష్టం అయిపోతుంది కదా, ఒకసారి ఇలా జరిగింది అని అంటే 3 months ప్రెగ్నెన్సీ పోయిందంటే హెల్త్ కూడా చాలా నష్టపోతుంది కదా. ఇక అప్పటి నుంచి అసలు చెల్లికి ఇప్పుడు 1 week అవుతుంది కానీ అసలు కోలుకోవట్లేదు. మీకు అనిపించవచ్చు 1 week వీడియో ఇప్పుడు అక్క అని, ఎందుకంటే మాకు అప్పుడు వీడియోస్ పెట్టేంత కూడా ఇది లేకుండా అనమాట. అంత బాధలో ఉన్నాము. అందుకే నేను నిన్న పెట్టిన అనుకుంటా వీడియో వచ్చేసి. ఇంకా చాలామంది అయితే టేక్ కేర్ అక్క అంటున్నారు, జాగ్రత్తగానే చూసుకుంటున్నాము. ఎంతైనా కానీ పెయిన్ ఉంటుంది కదా, బ్యాక్ పెయిన్ అనేది వస్తుందంట, అలాగే కొంచెం కడుపు నొప్పి వస్తుంది అంటుంది. మళ్ళీ ఒకసారి అయితే చెకప్కి రమ్మన్నారు. ఇక వెళ్తారనమాట చెకప్కి అయితే మళ్ళీ ఒకసారి వెళ్తే ఏమన్నా ఉన్నా కానీ లోపల క్లీన్ చేస్తారు కదా మనకి, అట్లా అని చెప్పేసి మేడం అయితే రమ్మన్నారు అనమాట. బెస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళామన్నమాట, చాలా బాగా చూస్తారు ఆ మేడం కూడా. ఇప్పుడైతే చెల్లి కొంచెం పెయిన్ ఉంది, రేపైతే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి అయితే చెకప్ చేసుకొని రావాలి. ఇంకా చెల్లిని హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఖుషిని వాళ్ళ మా నానమ్మ వాళ్ళ ఇంటికి పంపించాము అక్కడికి. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ ఉంటే ఇక్కడ చెల్లి దగ్గరికి వచ్చి మళ్ళీ చెల్లి మీద పడుతూ ఉంటుంది కదా, అందుకే అని చెప్పేసి ఖుషిని అయితే వాళ్ళ నానమ్మ దగ్గరికి పంపించినాము. ఒక 3-4 days అటు ఉంచినాము. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి తెచ్చుకున్నాం అనమాట. మళ్ళీ ఇంకా పాపం ఒక్కతే అక్కడ ఎట్లుంటుందని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఖుషి ఉంది, అలాగే చెల్లి కూడా ఇక్కడే ఉంది. క్యూర్ అయ్యే వరకు ఇక్కడే ఉంటుంది. ఇక మేము ఎన్ని రోజులు ఉంటామో అన్ని రోజుల వరకు అయితే. చాలామంది అయితే టేక్ కేర్ అక్క అని పెడుతున్నారు, చాలా థ్యాంక్ యూ. కానీ ఇంకొకరు అయితే ఇంట్లో హ్యాపీగా అసలు చెల్లికి ఇంకా పని అయిపోయేది అనమాట. ఇంకొకరు పుట్టుంటే ఓ పని అయిపోయేది, అంటే ఇంకా చెల్లెకి కూడా ఇంకొకరు అయ్యి ఉంటే మా దాంట్లో కలిసిపోయే వాళ్ళు, హ్యాపీగా ఉండేవాళ్ళం అనమాట. కానీ ఏం చేస్తాం, కొన్ని మన చేతిలో ఉండే కదా, అట్లా అయిపోయింది అనమాట. మమ్మీ డాడీ అయితే మస్తు బాధపడ్డారు, అసలు చెప్పొద్దు. ఇంకా మేమైతే ఒక రోజు అంతా ఏడ్చుకున్నాం, అంత బాధ ఉండే మాకైతే. డాడీ అయితే ఎప్పుడు ఏడవంది, డాడీ కూడా ఏడ్చిర్రు.
ఒక ఆలోచన నుంచి పోతలేదు అన్నమాట. ఓకే, ఇది అనమాట చెల్లికి ఏం జరిగిందో మీకు క్లారిటీగా చెప్పిన. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.